మీరు మల్టీటాస్కింగ్లో ఎక్స్పర్ట్ అనుకుంటున్నారా? బ్యాడ్ న్యూస్ ఏంటంటే మల్టీటాస్కింగ్ చేస్తే మెమొరీ పవర్ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? మన బ్రెయిన్ ఒకేసారి ఒక పనిపై పూర్తిగా అటెన్షన్ పెట్టినప్పుడు మాత్రమే సమాచారం లోతుగా స్టోర్ అవుతుంది. మల్టీటాస్కింగ్లో అటెన్షన్ విడిపోవడం వల్ల మెమొరీ హాఫ్ బేక్డ్గా సేవ్ అవుతుంది. అలాగే కాగ్నిటివ్ ఓవర్లోడ్, ఎక్కువ సమాచారం వల్ల బ్రెయిన్ మీద లోడ్ పెరుగుతుంది. షాలో ప్రాసెసింగ్, పనులు వేగంగా చేస్తాం కానీ లోతుగా ఆలోచించాం. స్విచ్చింగ్ కాస్ట్, ఒక పని నుండి మరొక పనికి మారేటప్పుడు ఫోకస్, మెమొరీ రెండూ కూడా తగ్గిపోతాయి. సొల్యూషన్స్, టాస్క్ బ్యాచింగ్, ఒకే రకమైన పనులను ఒకేసారి కంప్లీట్ చేయండి. పోమోడోరో టెక్నిక్, 25 మినిట్స్ డీప్ వర్క్ ప్లస్ 5 మినిట్స్ బ్రేక్. నోట్స్ కూడా రాయండి, ఎందుకంటే బ్రెయిన్ లోడ్ తగ్గుతుంది. ఒక మెయిన్ టాస్క్ ప్లస్ ఒక బ్యాక్గ్రౌండ్ టాస్క్. ఎగ్జాంపుల్, వర్క్ ప్లస్ మ్యూజిక్. మల్టీటాస్కింగ్ మానేయడం కష్టమే, కానీ స్మార్ట్గా చేస్తే మెమొరీ సేఫ్గా ఉంటుంది. రిమెంబర్, మల్టీటాస్కింగ్ అంటే టైం సేవ్ కాదు, మెమొరీ లీక్. మీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే స్మార్ట్ మల్టీటాస్కింగ్ చేయండి.